भगवते वासुदेवाय धन्वन्तरे अमृत कलश हस्ते सर्वामये विनाशाय त्रैलोक्यनाथाय श्री विष्णवे नमः। ఏం తిందాం ఇప్పుడు సండే కదా ఎలా చికెన్ బిర్యానీ తిందామా ఫిష్ తిందామా ఏంటి మన ఇద్దరు వెళ్ళిపోదాం కారు వేసుకొని డబ్బులు అడుగుతారు నా దగ్గర లేవు నా జేబు ఇది ఏం లేవు ఏం పేరు నీ పేరు ఏంటి ప్రాబ్లం ఇప్పుడు అండర్ వెయిట్ ఉన్నాయండి నానా చూడమ్మా మాట్లాడినప్పుడు ఇది ఆకలి పైకి చూడు 19 పాయింట్లు అసలు ముందు ఏది ఇష్టం అంటే ఉండదు స్లోగా తింటాడండి. తీసేయండి సార్ ఈ ఐటెం ఇష్టం అనేది ఒకటి ఉండదండి ఇంకా సెకండే నేనేనయ్యో నీకంటాను ఏ స్కూల్ మీది ఈ పన్ను ఎందుకు ఇలా అయిపోయింది మరి అంటే నువ్వు కూడా కుడుతున్నావు ఎలా కూడా కుట్టింది రోజు పోతారన్నమాట రాత్రులు ఉత్తాడా లేదు పోసేస్తున్నాను నేను పోసేస్తాను అది ఏది అనమాట అంటే మొత్తమే పోస్తున్నాడు రాత్రి ఎన్నిసార్లు నైట్ పడుకునేటప్పుడు ఒకసారి పోస్తాను డైపర్ వేస్తున్నారా ఏమన్నా లేదు రోజు పోతారమ్మా ఒక్కో రోజు ఏమైనా మిస్ అవుతుంది లేదు లేదు మార్నింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఒకసారి పెడతాను పర్వాలేదు ఇంకేంటమ్మా యాక్టివిటీస్ ఫుడ్ అస్సలు తినడండి తింటాడు అసలు దాని గురించి మీరు ఎక్కువగా వరి అవ్వకండి తినడం మొదలెట్టి ఎక్కువ తిని లావ్ అయిపోతే అప్పుడు తగ్గించుకోవడం మనకు చాలా కష్టం అమ్మా ఇలా మంచి యాక్టివ్గా ఉన్నాడు చక్కగా ఉన్నాడు కొంచెం తినేలాగానే చేస్తాను ఇంకేమీ డిజార్డర్స్ లేవు అబ్బాయికి మంత్కి ఒక 2 times దగ్గు జలుబు అది బాగా వస్తుంది మెయిన్ అట్లా వచ్చింది కూడా ఎందుకంటే అండి లాస్ట్ ఒక 6-7 months నుంచి కొద్దిగా అంటే తినకపోవడం వల్ల లేకపోతే మరో దాని వల్ల తెలియదు కానీ ఏదైనా బయట కొద్దిగా వాతావరణం చేంజ్ అనగానే వెంటనే వీడు ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంది రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంది అది మెయిన్ అది బ్లడ్ టిష్యూస్ వల్ల జరుగుతుంది యాక్చువల్గా మన మెటబాలిజం ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఈ అంటే ఇప్పుడు సపోజ్ ఈరోజు ఎక్కడైనా బయటికి వెళ్ళేదని తిరిగి వెళ్ళిపోయాం అనుకోండి రేపు మార్పు వచ్చేస్తుంది ఈ కుర్రోళ్ళు అదే తిన్న వాళ్ళు మిగతా వాళ్ళందరూ కరెక్ట్గానే ఉంటారు అంతే కదా ఆ ప్రాబ్లం అదే రాత్రికి ఏదో ఒకటి తగ్గుతాం ఏం అక్కర్లేదు అది క్లియర్ అయిపోతుంది మీకు ఇబ్బంది లేదు క్లియర్ అవుతుంది అంటే అంత ఇదిగా లేదు కొంచెం దాన్ని మనం పెంచే ఇమ్యూనిటీ బూస్టింగ్ కొంచెం మనం పెంచుకొని ఇది చేస్తే ఇది అవుతుంది చికెన్కి గుడ్డుకి దూరంగా ఉంచండి మిగతా వేపుళ్ళకి దూరంగా ఉంచండి వద్దమ్మా మెటబాలిజం అవుతుంది తర్వాత టిష్యూస్ కూడా కొంచెం హానికరంగా ఉంటుంది అంటే ఎగ్ పెట్టచ్చు మీకు నాటు గుడి గుడ్డు దొరికితే పెట్టండి ఎగ్ పెడితే మంచిది ఏమీ లేదమ్మా నువ్వుల లడ్డు పెట్టండి పల్లీల లడ్డు పెట్టండి చక్కగా మీరు మన సబ్జా గింజలు అంటారు సబ్జా గింజలు వేసి అందులో తేనె వేసి ఇవ్వండి 2 రోజులకు 4 రోజులకు టక్మని బ్రహ్మాండమైనటువంటి కాల్షియం వచ్చేస్తుంది ఆ డిఫిసిట్ రాదు హ్యాపీగా ఆడుకుంటాడు ఒక పెంట కుప్ప మీదకి వెళ్ళి ఆ కుర్రోళ్ళతో కలిపి ఆడుకున్నా కానీ మళ్ళీ దగ్గు రాదు జలుబు రాదు కేవలం కారణం ఇది కరోనా వచ్చినప్పుడు మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూడండి మర్చిపోయాం మనం అందరం ఎవరైతే ఈ లేబర్ ఉన్నారో రోడ్డు మీద ఉండి ఈ పారిశుద్ధ్య పని చేసిన వాళ్ళు అది తిరిగిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు ఇంట్లో కూర్చొని భయంగా ఉండి నాకు రెమెడీస్ కేర్ కావాలి ఆక్సిజన్ సిలిండర్ దొరుకుతుందా నేను 1,00,000 అయినా కొంటానన్న వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడ్డారు మనం చూసాం ఇది ఒకళ్ళు చెప్పగా మనం వినలేదు గాంధీ తాతను మనం చూడలేదు చెప్తే విన్నాం కానీ ఇది మన కళ్ళతో చూసి మర్చిపోయాం అంతే ఇప్పుడు 100% ఇళ్లలో వంట చేస్తానే లేదు ఇప్పుడు నేను ఇంటి దగ్గర కూడా మా మనవాళ్ళు కానీ వీళ్ళు కానీ చెప్పేది ఏంటంటే తాతయ్య
అదే చెప్తారు ఏంటిది కృత్యంగాకి వెళ్దాం, ఏ కాకతీయకి వెళ్దాం, ట్రైన్ హోటల్ అంటే ఏదో అది. ట్రైన్ హోటల్కి వెళ్తేనే నాకు చాలా కోపం వచ్చేస్తుంది. అక్కడ ట్రైన్ పేరు చెప్పేసి మనం ఆర్డర్ చేసింది ఆ ట్రైన్లో మన స్టేషన్ దగ్గరికి వచ్చి అవుతుంది అనమాట. అదేదో అందరికీ ఫ్రీగా ఇస్తున్నట్టు వాటర్ బాటిల్ ఇచ్చేస్తే 750 ml బాగా ఇస్తున్నాను అనుకున్నాను నేను. కానీ 75 ప్లస్ GST వేసాడు ఆ ఒక్క 750 ml బాటిల్కి. ఏంటంటే ఇదే మన కల్చరు, ఇదే మన జీవన విధానం అనుకొని ఏ రూపాయి ఉన్నా లేకపోయినా కానీ పిల్లల్ని అదే మోసపోతు ధరలో పెంచుతున్నామని నేను అనుకుంటున్నాను. గతంలో ఇది లేదు, ప్రతిదానికి సున్నితం చేసి మా పిల్లల్ని మేము చదివించాం కదమ్మా. వాళ్ళు పొద్దున కావాల్సిన సిలబస్ కన్నా నోట్స్లన్నీ వాళ్ళే రెడీ చేసి బ్యాగ్ తయారు చేసి పెట్టుకోవాలి, వాళ్ళ సాక్స్లో వాళ్ళు ఉతుక్కోవాలి, షూ పాలిష్ చేసుకోవాలి, అన్నీ చేసి పెట్టుకోవాలి. పొద్దున్న లేచిన తర్వాత తల్లి చేసి అక్కడ పెట్టేస్తే అందులో ఇడ్లీ ఉప్మా దోశ ఏదో ఒకటి వేసుకొని మళ్ళీ కడిగేసి ఎవరి కంచం అక్కడ పెట్టుకుని వెళ్ళాలి. అమ్మ చట్నీ అంటే కూడా మళ్ళీ వేయడానికి నేను ఒప్పుకున్నాను కాదు. నాకు ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది, ఎందుకంటే ఈ వచ్చేవాళ్ళు ఏంటంటే ఏమీ లేదు వాళ్ళకి అనారోగ్యం, వాళ్ళగా మనం పెంచడానికి మనం తలిపి అవ్వలేదు. ఆ పక్క అబ్బాయి ఈ పక్క అబ్బాయి వీళ్ళు చూసి ఆహా ఇదే మన పద్ధతి, ఒక మోసపోతే ధరలో పోతుంది. సరే నేనైతే ఇస్తాను, ఇప్పుడు ఆయన తింటాడు, ఆయనకి ఇబ్బంది ఏం లేదు. లోషన్ రాస్తే పోతుంది, మళ్ళీ ఏ లోషన్ రాస్తున్నారమ్మా? సెటాఫిల్ రాస్తున్నాను. నేను ఇస్తాను నేను ఇస్తాను రాసి. పొద్దున్న 7:30 నుంచి 8:30కి వచ్చి ఎండలో ఎన్ని గంటలకు వెళ్ళాలి స్కూల్కి? 8:30కి అయితే 7:15 తర్వాత వస్తుంది కదమ్మా ఎండ, ఎండలో నిలబెట్టాలి. మరి రాసి నేను ఇచ్చింది కాసేపు నిలబెడితే మీరు ఏది డ్రగ్ వాడక్కర్లేదు, ఆ సూర్యరశ్మికి బాడీ అబ్జర్వ్ అయిపోతుంది. ఈ వీక్నెస్ ఇది ఎందుకు వస్తుందంటే B12 డెఫిసిట్. B12 మేము ఏంటంటే దీనికి ఏదో మళ్ళీ బ్లడ్ చెకింగ్ చేయండి, లేదంటే స్కానింగ్ చేయండి, ఏదో ఈ ఫోటో తీయండి ఇలా చెప్పడం మాకు ఉండదు. మన లైవ్లో చూసి ఏముందో మా అంచనాకి దొరుకుతాయి. 4 ఒకటి కరెక్ట్ కాకపోవచ్చు కూడా. ఇది 3 అయితే కంపల్సరీగా, మినిమం 2 అయితే మాత్రం 50% మేము గ్యారంటీగా గెస్ చేస్తాం. ఈ B12 ఎందుకు డెఫిసిట్ వస్తుంది? ఎప్పుడైతే మనకి విటమిన్ డి లోపం ఉందో శరీరంలో, ఆ విటమిన్ డి ఎక్కడి నుంచి వస్తుంది? మీకు వేరే మార్గమే లేదు, ఓన్లీ సన్ రైజ్ నుంచి రావాల్సిందే. మీరు సూర్యరశ్మి నుంచి మీరు తీసుకోవడానికి దానికి వాళ్ళకి అవకాశం ఇస్తలేదు. 7-7:30 లేస్తారు, అడేజో పడేజో ఏదో స్నానం చేయించామో లేదా పెట్టామో లేదా తిన్నామో లేదా వచ్చేసింది, ఇది వెళ్తే ఈ రూపంలో కారం పడేస్తారు. ఇది ఆ బస్సు వ్యానో ఇదో అదో, లేదంటే ఆయననే వెళ్ళి దింపాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ ఆయన మట్టుకు ఆయన పరుగు. ఈ పిల్ల కాడి నుంచి ఇక ఏమాత్రం 70 ఏళ్ళు వచ్చి ముసలైన వరకు కూడా ఏ పరిస్థితులు, వాళ్ళ టెన్షన్ గురించి ఇంట్లో ఉన్నవాళ్ళు టెన్షన్ పడ్డారు. వాళ్ళు వెరసి వాతావరణం ఏంటంటే కుటుంబ వాతావరణం, టెన్షన్ టెన్షన్ టెన్షన్, దేనికి కూడా పీస్ఫుల్ లేదు. హాయిగా తిన్నాం అమ్మయ్య అని పడుకున్నాం అని సమస్య మాటే లేదు. బయటికి వెళ్ళినా యాంత్రికమే, మాడకున్నా యాంత్రికమే, మనం జీవించేది అంత యంత్రంలో ఇరుక్కుపోయి ఉన్నాం. దాని నుంచి బయటికి రండి ముందు. ఇది నేను ఒక మీ ఫ్యామిలీ మెంబర్గా ఇచ్చే సలహా అనుకోండి. దాని నుంచి బయటకు వచ్చి మనమేంటి, మనం దేని గురించి ఇవన్నీ చేస్తున్నాం. నేనేం చెప్తానంటే, మా పెద్దోడికి ఫ్లాట్ తీసేసుకున్నాను, అది 1 CR అబో. మా రెండో వాడికి ట్రై చేస్తున్నాను, అది ఇచ్చేస్తున్నాను. మా ఆవిడకి 50 lakhs పాలసీ చేయించాను, నాకు ఇది చేయించాను. కానీ ఇక్కడ లేనిది ఏంటంటే మెంటల్ పీస్ లేదు. అది ముందు తెచ్చుకుంటే ఇవన్నీ అయిపోతాయి. మీరేమి ఆస్తులు ఇచ్చేయక్కర్లేదు పిల్లలకి. వాళ్ళని సరైనటువంటి పద్ధతిలో సక్రమంగా మంచి ఆరోగ్యవంతులుగా మీరు పెంచండి. మీరు ఒక్కొక్కడికి కూడా 10 కోట్ల పైన ఈ చేతిలో పెడుతున్నట్టే. ఇప్పటికి 120 రూపాయలు జీతం అంటే అబ్బా వాళ్ళ అబ్బాయి చూడ ఎంత 100 రూపాయలు దాటి తెస్తున్నట్టు చూసుకొని రాని వారు అందరూ ఆ పేటలో ఉన్నవాళ్ళు. ఇవాళ మా అబ్బాయికి వాళ్ళు వస్తున్నారా, మాకు వాళ్ళకి వాళ్ళు వస్తున్నారా, కానీ సుఖం. ఆ 120 రూపాయలతో చాలా బ్రహ్మాండంగా బతికేసాను, ఆనందంగా. ఓ ఫ్యాన్ లేదు, ఓ కరెంట్ లేదు, బయట వేసుకుని 6 బయట మంచాలు వేసుకుని హాయిగా తినేసి 7 అయినప్పటికల్లా
కంప్లీట్ అన్నీ పూర్తి చేసుకొని ఎలా కావాలో అలాగా మనకి ఏదైతే అవసరమో అవన్నీ కూడా చేసి ఇవ్వడం. మీరు మళ్ళీ ఆ రోజుల వైపు చూడండి అమ్మ.